పరివాహక ప్రాంతాల్లోని కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఇళ్లను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేశారు. మరికాసేపట్లో ఆ ఇళ్లను కూల్చివేనున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా చాదర్ఘట్ లోని మూసానగర్, రసూల్పురాలో నివాసం ఉంటున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. బాధితులందరికీ చంచల్గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో 20 ఇళ్లను మార్కింగ్ చేసిన అధికారులు నిర్వాసితులను తరలిస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, మూసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ ఏరియాలు ఇప్పటికే అధికారులు మార్కింగ్ వేసిన ఏవైతే సంబంధించిన ఇళ్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ అధికారులు మొదలుపెట్టారు. కొద్దిసేపటి నుంచి ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాలు, రసూల్పురాతో పాటు మూసార్ నగర్, శంకర్ నగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాటిని కూడా కూల్చివేతలు షురూ చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు హిమాయత్ నగర్ సంబంధించిన తహసీల్దార్ పరిధిలో ఉన్న 156 ఇళ్లకు సంబంధించి కూడా 150కి పైగా ఇళ్లను మార్కింగ్ చేసి నిర్వాసితులను వాడి డబుల్ బెడ్రూమ్ కి తరలించిన నేపథ్యంలో లేబర్ సహాయంతో ఇంతవరకు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు జేసీబీలు బుల్డోజర్లతో ఉంటే మాత్రం ఇటు మూసీ రివర్ సంబంధించి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు కొంత లేబర్ సహాయంతో షెడ్లతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేత ప్రక్రియ చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి. గడిచిన కొద్ది రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా రివర్ బెడ్ ఏరియాలో నదీ గర్భంలో ఇల్లు నిర్మించుకున్న వారికి సంబంధించి కూడా వారికి మార్కింగ్ వేయడం, రిహాబిలిటేషన్ కల్పిస్తామని చెప్పడం, పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఒప్పుకున్న తర్వాత కూడా కూల్చివేతల కార్యక్రమం చేస్తున్నట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నిర్వాసితులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పాత బస్సులోనే ఎక్కువ నిర్వాసితులు రివర్ బెడ్ ఏరియాలో ఉన్న వారికి సంబంధించి వారు కూడా అటు నిర్వాసితుల పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఒప్పుకున్న చోటు సంబంధించి కూడా కూల్చివేతలు ప్రారంభిస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా మూసాపేట్, మూసానగర్ తో పాటు రసూల్పురా, శంకర్ నగర్ సంబంధించిన ఏరియాలో కూడా ఇప్పటికే వారు స్వచ్ఛందంగా అటు ఒప్పుకోవడం, వారు పునరావాస కేంద్రాలకు వెళ్లడంతో రెవెన్యూ అధికారులకు తిరిగి మరొకసారి పునరావాసం కల్పించిన నిర్వాసితులంతా తిరిగి మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలకి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కూల్చివేతలు చేస్తున్నట్టు మనం చెప్పి. ఎందుకంటే గడిచిన కొన్నేళ్ల క్రితం గత ప్రభుత్వాలు కూడా అప్పట్లో మూసీ రివర్ బెడ్, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి కూడా ఒక చోట వాళ్ళకి పునరావాసం కల్పిస్తే కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ రివర్ బెడ్ ఏరియాల్లో పునరావాసం మళ్ళొకసారి కల్పించుకున్నారు. కాబట్టి అలాంటి పరిణామాలు ఉత్పన్నం అవ్వకుండా కూడా ఈసారి చాలా పకడ్బందీగా జీహెచ్ఎంసీ, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సరే పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా మొదటి నుంచి కూడా ఎక్కడైతే రివర్ బెడ్ సంబంధించిన రిహాబిలిటేషన్ సంబంధించిన మార్కింగ్ వేశారో మార్కింగ్ సంబంధించిన వారికి వారు ఒప్పుకున్న తర్వాతే వారిని తరలిస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే రిహాబిలిటేషన్ లో భాగంగా నిర్వాసితులను పునరావాసాలకి తరలించిన తర్వాతగా మనం తాము లేబర్ సహాయంతో కూల్చివేతలు చేస్తామంటూ స్థానిక రెవెన్యూ అధికారులు చెప్తూ నిన్ననే చాలా మంది నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే ఖాళీ చేసిన ఇల్లు సంబంధించి కూడా రేకులతో పాటు ఐరన్ సంబంధించిన మెటీరియల్ ఉంటుంది కాబట్టి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఒకవైపు లేబర్ సహాయంతో రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేతలు చేస్తుంటే అందులో సంబంధించిన ఆ రేకులతో పాటు ఐరన్ మెటీరియల్ కూడా గతంలో నిర్వాసితులు ఇక్కడ ఉన్న వారంతా కూడా స్క్రాప్ ను తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు హిమాయత్ నగర్ సంబంధించిన రెవెన్యూ పరిధి సంబంధించి కూడా 150 సంబంధించి మార్కింగ్ వేశారు. కాబట్టి తొలి దశలో భాగంగా మూసార్ నగర్ సంబంధించి కావచ్చు, శంకరంపేట, ఇటు అదేవిధంగా రసూల్పుర ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు ప్రారంభించడం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటి తర్వాత పూర్తిగా చదును చేసే అవకాశం కనిపిస్తుంది. ముందుగా అయితే 40 మంది లేబర్ సహాయంతో శంకర్ నగర్, రసూల్పురా, అటు మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే వాటిని కూల్చివేస్తున్నారు. ప్రస్తుతానికి తొలి దశలో అధికారులు కూల్చివేస్తున్న నిర్వాసితులకు సంబంధించి ఏవైతే ఆ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ కూడా కేవలం
రేకులతో పాటు ఇతర వాటితో కన్స్ట్రక్షన్ చేసుకునే వాటికి ఈజీగా లేబర్ సహాయంతో కూల్చివేసే అవకాశం ఉండడంతో కూడా మొదటి విడతలో భాగంగా ఎక్కువ మంది లేబర్ ని ఉపయోగించి రేకులతో పాటు గోడలను కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక దశల వారీగా ఈ రోజు సుమారుగా 100కు పైగా ఇళ్లను కూల్చివేసేందుకు టార్గెట్ గా అధికారులు పెట్టుకున్నట్టుగా తెలిసింది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు కూల్చివేతలు జరుగుతున్న శంకర్ నగర్ తో పాటు రసూల్పురా వంటి ఏరియాల మూసార్ నగర్ పరిసర వంటి ఏరియాలో కూడా కొంత పోలీసుల బందోబస్తు అవుతుంది. స్వచ్ఛందంగా నిర్వాసితులు ఒప్పుకున్నారు కాబట్టి తిరిగి ఇక్కడికి వచ్చి ఆవాసం ఏర్పడకుండా ఉండేందుకు మాత్రమే తాము కూల్చివేతలకు లేబర్ సహాయంతో చేస్తున్నామంటూ అధికారులు చెబుతున్న దృశ్యాలు ఏమైనా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం స్థానిక ఎంఆర్ఓ చాదర్ఘట్ పరిసర ప్రాంతాలకు వచ్చి కూడా అక్కడ లేబర్ కి ఏ ఇళ్లను కూలగొట్టాలి, మార్కింగ్ వేసిన ఇళ్లకు కూలగొట్టాలంటూ కూడా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసి తిరిగి వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ రెవెన్యూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలోనూ సుమారుగా 1563 సంబంధించిన రివర్ బెడ్ ఏరియాలలోనే ఇల్లున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఎక్కువ భాగం ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాలతో పాటు మిగతా బహదూర్పుర ఏరియాల్లో కూడా ఉండడంతో ప్రస్తుతానికైతే నిర్వాసితులను తొలగించి వాటికి సంబంధించి కూడా కూల్చివేతలు చేస్తున్న అధికారులు చెప్పిన ప్రస్తుతానికైతే తొలి విడతల కూల్చివేతల్లో భాగంగా పాత బస్తీ ఏరియాలో కూడా కూల్చివేతలు చేస్తున్నట్టుగా